ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం. ఈ ప్రాజెక్టు మా కంపెనీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి చాలా సాయం చేస్తుందమ్మా. మా కంపెనీ తరఫు నుండి థ్యాంక్ యూ సో మచ్. మీ కంపెనీ కాదు డాడ్, ఇది మన కంపెనీ. నేను చేసింది సాయం కాదు, కర్తవ్యం. ఏంటండి సైలెంట్ అయిపోయారు? మీరేమో నన్ను కూతురులా చూస్తారు, నేను మిమ్మల్ని ఫ్యామిలీలా చూస్తే తప్ప? లేదమ్మా, తప్పేం కాదు. ఇన్ని రోజులు మేము అనుకున్నాం, ఇప్పుడు నువ్వు అది నిజమని నిరూపించావు. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చేసిన పనికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీ సంతోషం చూపించే అభిమానమే చాలు సార్ నాకు. ఇంకే థ్యాంక్స్ వద్దు. అయితే ఫోన్లో మాట్లాడుకోవడం కాదు, మనం డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుంటే థ్యాంక్స్ బదులు ఏ వర్డ్ కరెక్ట్గా ఉంటుందో డిస్కస్ చేసుకోవచ్చు. ష్యూర్ నందగోపాల్ గారు, ఆ వర్డ్ ఏంటో కూడా మీరే డిసైడ్ అవ్వండి. ఈ టాస్క్ కూడా నాకే ఇచ్చారా? ఈ నిహారిక కన్స్ట్రక్షన్స్ ని ముందు ఉండి నడిపిస్తున్నారు. మీరు తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలు, మోస్తున్న బాధ్యతల ముందు ఇలాంటి చిన్న చిన్న టాస్కులు మీకు కష్టమా చెప్పండి? కరెక్ట్గా చెప్పావమ్మా. నందు నా ముందున్నాడు. ఈ కంపెనీకి అన్నీ తానే నడిపిస్తాడన్న ధీమా, ధైర్యం మీ ప్రాజెక్టుతో మరొకసారి ప్రూవ్ అయిందమ్మా. ఓకే సార్, ప్రాజెక్ట్ విషయంలో ఏ అనుమానం ఉన్నా నాకు కాల్ చేయండి. మనమంతా కలిసికట్టుగా ఈ ప్రాజెక్ట్ విజయం కోసం పని చేద్దాం. తప్పకుండా అమ్మా. సరే, బాయ్ హారిక గారు. బాయ్. నేనే నిహారికని నిజం చెప్పకపోవడం వల్లే మీ మాటల్లో కృతజ్ఞత ఇలా ఫోన్లో వినాల్సి వచ్చింది. అదే నిజం తెలుసుంటే మీ పక్కనే ఉండి మీ సెలబ్రేషన్లో భాగమయ్యేదాన్ని. కానీ ఒక్కటి మాత్రం నిజం డాడ్, ఈ ప్రాజెక్టు చేయడం వల్ల నిహారిక గ్రూప్స్లో నష్టాలుండవు. ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా మనం సెటిల్ అవుతాం. మన పతనానికి కారణమైన కళ్యాణ్ చక్రవర్తి కుక్క కాటుకి చెప్పు దెబ్బిస్తాం. కళ్యాణ్ చక్రవర్తి, ఇక నుండి నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 ఎత్తులు వేస్తా. నా ప్రతి ఎత్తు నిన్ను చిత్తు చేయడం కోసమే. హారిక కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు ఓకే అయింది. పాత రోజులు రాబోతున్నాయి. మన కంపెనీ లాభాల బాటలో పయనించబోతోంది. అందరం కష్టపడదాం, మనం గెలిచి ఈ కంపెనీని గెలిపిద్దాం. హారిక కన్స్ట్రక్షన్స్, నిహారిక కన్స్ట్రక్షన్స్కి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ 2 కంపెనీల రిలేషన్ ఎక్కువ కాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఈ 2 కంపెనీలు ఒకటైపోతాయని స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది డాడ్. ఒకటైనా విడిగా ఉన్నా 2 కంపెనీల ఆలోచన, ఆచరణ ఒక్కటే. మనకి ఉన్న శత్రువు ఒక్కడే. ఇక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నందు. ఆ రోజు హారిక మా ఇంట్లో కళ్యాణ్ని కంట్రోల్ చేసిన విధానం, ఇచ్చిన కౌంటర్ డైలాగ్స్ అన్నీ చూసిన తర్వాత నాకు హారిక మీద నమ్మకం పెరిగింది. నా కూతురు కాని కూతురు ఆట మొదలుపెట్టింది కదా, ఆ ఎత్తుల తట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు. చెక్. చెస్లో నిన్ను గెలవాలంటే చాలా కష్టం నిహారిక. ఈ ఆట
జీవితాన్ని చాలా నేర్పిస్తుందక్క. నేను జీవితంలో తిన్న దెబ్బల వల్లే ఈ ఆటలో నాకు పట్టు దొరికింది. ఈ ఆట గొప్పతనం ఏంటో తెలుసా అక్క? ఏ బలం శక్తి లేని సైనికుడు ఈ చివరి గడిలోకొస్తే రాజును కూడా ఛాలెంజ్ చేసే మంత్రిగా మారిపోతాడు. అమాయకురాలైన నిహారిక చనిపోయి ప్రతీకారంతో రగులుతున్న హారిక పుట్టినట్టు. ఈ ఆటలోనే కాదు, ఈ సమాజంలో గెలవాలంటే జనం సైన్యం కన్నా తెలివితేటలు ముఖ్యం. రాజుకి కాపలాగా 15 మంది రకరకాల వేషాల్లో ఉన్న ఎత్తుకి పై ఎత్తు వేసి రాజుని కదలనివ్వకుండా చెక్ పెడితే ఆట వదులుకోవాల్సిందే. రాజు చచ్చిన తర్వాత ఎంత పెద్ద అధికారం ఉన్నవాడైనా డమ్మీ అవుతాడు. కళ్యాణ్కి సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కాపాడటానికి మనకి తెలియని మనుషులు రావచ్చు. కానీ సరైన స్పాట్ చూసి షాక్ ఇస్తే ఎటు తప్పించుకోలేక సరెండర్ అయిపోతాడు. దీన్ని క్వీన్ కూడా అంటారక్క. పైకి కనిపించదు గాని పరమ కంత్రి. ఎటు నుండి ఎటైనా సరే ఈజీగా వెళ్ళగలదు. తన రాజుకి థ్రెట్ ఉందంటే నలుదిక్కుల నాశనం కోరుకుంటుంది. అంటే అభిలాష క్యారెక్టర్ లాగా అన్నమాట. ఇన్ని పవర్స్ ఉన్న క్వీన్ ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. లేదంటే ఒక్కోసారి ఈ చిన్న సైనికుడి చేతిలో చస్తుంది. అంటే అభిలాష పొగరు పవరు కొడుకు ప్రేమతో చచ్చిపోయినట్లు. ఈ అభిలాషని ఇలా తలుచుకోగానే అలా వచ్చేసిందేంటి హారిక? ఆటలో ఇంత తొందరగా మలుపొస్తుందనుకోలేదు సుగుణక్క. రాణి, నాకు కావాల్సింది కూడా అదే. హాయ్ హారిక గారు. హాయ్ అభిలాష గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నారా? చెస్ ఆడుకుంటున్నారు? అలా ఏం లేదండి, మార్నింగ్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. సో జస్ట్ టైం పాస్గా. ఓ, మీరేంటి సడన్ గా ఇలా వచ్చారు? నా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి. ఇదిగోండి. అప్పుడే కార్డ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారా? అవునండి, ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. అక్క, అభిలాష అంటే తనే. అభిలాష్ అంటే కళ్యాణ్ చక్రవర్తి గారి వుడ్ బి. వెరీ సూన్ భార్యని కూడా కాబోతున్నాను. గుడిలో నా మాటలకి మీకొచ్చిన డౌట్స్కి ఆన్సర్ దొరికిందా? అవునండి, అన్నిటికీ ఆన్సర్ వచ్చింది. కళ్యాణ్ నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో క్లారిటీ కూడా వచ్చింది. బిజినెస్లో అసోసియేషన్ గురించి మీతో చనువు పెంచుకునే ప్రయత్నం చేశాడేమో కానీ కళ్యాణ్ ఎప్పుడూ నాకే సొంతం. కళ్యాణ్ మిమ్మల్ని ఎంత బాగా పొగిడినా, మీతో మాట్లాడాలని ఎంత ఆశపడినా అతని మనసు ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆ విషయంలో ఏ డౌటు లేదు. కార్పొరేట్ ప్రపంచంలో ఆడ మగ క్లోజ్గా ఉండడం చాలా కామన్. అది తెలుసుకోకుండా క్యారెక్టర్ డిసైడ్ చేయడం అమాయకత్వం అవుతుంది. మీరు నాకన్నా చాలా తెలివైన వారు. ఏదైనా అనుకుంటే వెంటనే సాధిస్తారు. అదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం నిజంగా గ్రేట్ డెసిషన్. అయితే మా కంపెనీతో కొలాబరేట్ అయ్యే ప్రాజెక్ట్ మీ పేరు మీద ఉండబోతోందా? లేదండి. ఏంటి లేదా? మళ్ళీ ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని చెప్పాడు. మీరు నమ్మారు? అవును, నాకు ఈ విషయంలోనే మీరు సహాయం చెయ్యాలి. సహాయమా? ద గ్రేట్ అభిలాష గారు, ద గ్రేట్ కళ్యాణ చక్రవర్తి గారి వుడ్ బి నన్ను సహాయం అడగటమా?
సరే చెప్పండి, నేనేం చేయాలి? కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నందుకే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాను అని, దానికి అభిలాష పేరే ఉండాలని కళ్యాణ్కి చెప్పాలి. ఎందుకు? అంటే ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్య మళ్ళీ నా పేరు గురించి కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కానీ ఏ ప్రాబ్లం రాకూడదని. ప్రాబ్లం ప్రాజెక్ట్ కాదు, మీ మధ్యనున్న ప్రేమ గురించి అనిపిస్తోంది అభిలాష. కళ్యాణ్ తన కార్పొరేట్ తెలివితేటల్ని లైఫ్లో కూడా వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. మీ అమాయకత్వాన్ని తనకి నచ్చినట్టు మార్చుకుంటూ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. అభిలాష గారు, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే, మీరు నమ్మాలనేం లేదు. ఈ రేంజ్లో అనుమానం రేకెత్తించిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటుంది? మీకు చెస్ వచ్చా? రాదు. ఈ ఆటలో గెలవాలంటే ప్రతిసారి కళ్యాణ్ సారీ రాజు దగ్గరికి వెళ్ళనవసరం లేదభి. తప్పించుకునే స్పాట్ చూసి ఈ చివరి నుండి కూడా చెక్ పెట్టొచ్చు. అడ్డుగా ఎంత మంది వచ్చినా పక్కకి తోసి ఆ రాజుని ఒంటరిని చెయ్యొచ్చు. రాజ్యం మన గ్రిప్లోకి తీసుకోవచ్చు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, కానీ నాకు నీ గురించి పూర్తిగా తెలుసు. అందుకే నేనెప్పుడు నీకు స్టాండ్ తీసుకుంటాను, సపోర్ట్గా ఉంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ హారిక గారు. నేను పిచ్చిదాల్లా నీ మాటలు వింటున్నానని, నువ్వు తప్ప నాకెవ్వరూ సాయం చెయ్యలేరని ఫీల్ అవ్వద్దు హారిక. నా అమాయకత్వం, నటన అన్నీ కేవలం కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికే, మధ్యలో వచ్చే నీలాంటి వాళ్ళని పక్కకు తప్పించడానికే. ఇక నేను బయలుదేరుతానండి. నా పెళ్ళికి తప్పకుండా రండి. సిస్టర్, మీరు కూడా రావాలి. అలాగే. సరే, బాయ్ హారిక. బాయ్. ఏమో అనుకున్నాను గాని ఈ అభిలాషకి ఆర్భాటం హడావుడి తప్ప మరీ ఇంత అమాయకురాల్లా ఉందేంటి హారిక? ఆ అమాయకత్వం నిజం కాదేమో అని నా అనుమానం అక్క. నా మొగుణ్ణి ఒక మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకుంటూ నన్నే రమ్మని శుభలేఖిచ్చింది, ఫేవర్ చేయమని రిక్వెస్ట్ చేసింది. అభిలాష కళ్యాణ్ని ఎందుకు నమ్ముతుందో, ఆమె మనసులో అసలు ఏముందో తెలుసుకోవాలి. వీళ్ళిద్దరి ప్రేమ నిజమేనా లేక దాని వెనక ఏదైనా కుట్రుందా అనేది కనిపెట్టాలి. వాళ్ళెలా పోతే మనకెందుకు హారిక? వాళ్ళు పోవడం కాదక్క, మన ప్లాన్లకి అడ్డుపడతారు. నేను యుద్ధం చేసే శత్రువు కళ్యాణ్ ఒక్కడే. మధ్యలో ఎవరూ అడ్డం రాకూడదు, ఆపే ప్రయత్నం చేయకూడదు. హారిక కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి మీకు బెస్ట్ టీమ్ని అసైన్ చేస్తాను. థ్యాంక్ యూ తనుజ. నందు, వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అంటే వర్క్ కన్నా ముందు ఈ ప్రాజెక్ట్ కోసం ఒక కొత్త ఆఫీస్ ఉంటే బెటర్ అనిపిస్తుంది సార్. ప్రతిసారి ఇక్కడికి రావటం కాకుండా సైట్ దగ్గరలో ఉంటే మన టైం సేవ్ అవుతుంది, దగ్గరుండి వర్క్ ఫినిష్ చేసుకున్నట్టు ఉంటుంది. గుడ్ డెసిషన్ నందు. అమ్మా తనుజ, సైట్ దగ్గరలోనే ఏదైనా బిల్డింగ్ వేకెంట్గా ఉందేమో చూడమని మన మేనేజర్కి చెప్పు. ప్రత్యేకించి చూడడం ఎందుకు డాడ్? రోడ్ నెంబర్ 6లో మన ఆఫీస్ ఉంది కదా, అది సైట్కి కూడా దగ్గర. సొంత ఆఫీస్, అది రోడ్ నెంబర్ 6 అంటే ద బెస్ట్ చాయిస్. ఏమంటారు సార్? ఆ ఆఫీసు కళ్యాణ్ హ్యాండ్ ఓవర్లో ఉంది. కబ్జా చేశాడు అని చెప్పండి డాడ్. ఇన్ని రోజులు ఏం చేసినా మీరు సైలెంట్ గానే ఉన్నారు. ఫైట్ చేయాలనుకున్న నా చేతుల్ని కట్టిపడేశారు. మనకి సహాయం చేసే నందు ముందు కూడా మనం ఓపెన్ అవ్వకపోతే అది ఇంకా పెద్ద తప్పవుతుంది. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ వాడితో గొడవెందుకమ్మా? మీరు ఎందుకు అని ఊరుకోవడం వల్ల ఇంతవరకు వచ్చింది సార్.
నందు గారు, కంపెనీని 2 ముక్కలు చేసినప్పుడు వాల్యుబుల్ సైట్స్ అన్నిటినీ కళ్యాణ్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అక్కడున్న మన వాళ్ళని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి బిల్డింగ్ మొత్తం ఖాళీ చేయించాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి లీజ్ ఇవ్వాలని చూస్తున్నాడు. అతనిది కానప్పుడు లీజ్ ఎలా ఇస్తాడు? డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? నా పేరు మీదే నందు. ఆ డాక్యుమెంట్స్ కూడా ఈ ఆఫీస్ లాకర్లోనే ఉన్నాయి. అయితే లీగల్గా యాక్షన్ తీసుకుందాం సార్. ఈ విషయంలో వాడిని వదిలిపెట్టేదే లేదు. లీగల్గా అంటే అతని వెనక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మనం ఎంత మంచి లాయర్ని కన్సల్ట్ చేసినా కళ్యాణ్ తీర్పు తన వైపు వచ్చేలా చేసుకుంటాడు. అయితే ఈ విషయంలో మనకెవరూ హెల్ప్ చేయరా? ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు కళ్యాణ్ చక్రవర్తి లాయర్ కదా? అవును సార్. అవునా? లాయర్ నందిని పేరుతో అపాయింట్మెంట్ కావాలని అడిగితే ఇచ్చాను డాడ్. ఈమె కళ్యాణ్ మనిషి అని తెలిస్తే ఆఫీస్ లోపలికి కూడా రానిచ్చేదాన్ని కాదు. వెళ్ళు. నేనిప్పుడు కళ్యాణ్ మనిషిని కాదు, అతని బాధితురాల్ని. ఇన్ని రోజులు అతను చేసిన అన్యాయాలకి, అక్రమాలకి లీగల్గా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను. అలాంటి నా మీద అభిమానం, గౌరవం అన్నీ మర్చిపోయి ఇంట్లో ఉన్న అభిలాష కోసం ఇన్సల్ట్ చేసి పంపించాడు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏముంది, వాడు పొమ్మన్నాడు. శత్రువుకి శత్రువు మిత్రుడని నమ్మి ఇక్కడికొచ్చింది. అంతేనమ్మా? కాదండి, కళ్యాణ్ చక్రవర్తి గురించి తెలియక ఇన్ని రోజులు అన్యాయానికి దన్నుగా నిలబడ్డాను. మీరు అవకాశం ఇస్తే మీతో కలిసి వర్క్ చేస్తాను. లేదంటే ఈ సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకుంటాను. నందిని, మీకు కళ్యాణ్ ప్రాపర్టీస్, లీగల్ ఇష్యూస్ అన్నీ తెలుసా? ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాను. అతనికి తెలియని ఇష్యూస్, లీగల్ లూప్ హోల్స్ అన్నీ కూడా నాకు తెలుసు. ఇన్ని రోజులు కళ్యాణ్తో కలిసి వర్క్ చేసిన మిమ్మల్ని మేమెందుకు నమ్మాలి? అది మీ ఇష్టం మేడం, నేను ఫోర్స్ చేయలేను. వేరే వేరే కారణాలు చెప్పి మిమ్మల్ని నమ్మించలేను. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశం తప్ప నా మైండ్లో ఇంకా వేరే ఏం లేదు. ఒక అవకాశం కోసం ఆశగా వచ్చాను. లేదంటే మౌనంగా వెళ్ళిపోవడం తప్ప నేనింకేం చేయలేను. సార్, గుడ్డిగా నమ్మిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మోసం చేయడమే కళ్యాణ్ లక్షణం. చుట్టూ ఉన్న పాత్రలు మారుతూ ఉంటాయి, కానీ అతను చేసే మోసంలో, ద్రోహంలో ఏ మార్పు ఉండదు. సార్, రోడ్ నెంబర్ 6లో ఫ్లాట్ మాత్రమే కాకుండా చాలా ప్రాపర్టీస్ అతని కబ్జాలో ఉండే ఉంటాయి సార్. వాటిని మనం లీగల్గా వెనక్కి తీసుకురాగలిగితే మన బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరో కొత్త లాయర్ని కన్సల్ట్ చేసి డీటెయిల్స్ ఇచ్చే బదులు ఇన్ని రోజులు అతనితో కలిసి పనిచేసిన నందినిని మనం లీగల్ అడ్వైజర్గా తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్ సార్. మీరేమంటారు? సరే నందు, నువ్వు చెబుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. వెల్కమ్ టు నిహారిక కన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వడం అంటే మనిషిని నమ్మడమే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నీ బాధ్యత. తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్ నందిని. థ్యాంక్ యూ మేడం. నందిని, ఇన్ని రోజులు ఎలాంటి వాతావరణంలో పనిచేశావో, ఏ విషయాల గురించి ఆలోచించావో తెలీదు, కానీ ఇక్కడ మాత్రం నీతి, న్యాయం, ధర్మం గురించి తప్ప వేరే ఏది ఆలోచించకూడదు. తప్పు మన వైపు ఉంటే తలదించుకోవడానికి సిద్ధం. న్యాయం కోసం పోరాడడానికి ఎంత దూరమైనా వెళ్దాం. ఈ పాయింట్స్ అన్నీ నీ మైండ్లో పెట్టుకుంటే నీకు మాకు కూడా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు.
మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ హెచ్ఆర్ మేనేజర్ మాట్లాడతారు. సరే సార్. సార్, కళ్యాణ్ దగ్గర ఉన్నంతకాలం పనిచేసే ముందు ఫీజు తీసుకున్నాను. కానీ మీ దగ్గర మాత్రం నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఆ తర్వాతే శాలరీ డెసిగ్నేషన్ గురించి ఆలోచిస్తాను. తనుజ, రోడ్ నంబర్ 6లో బిల్డింగ్ గురించి డీటెయిల్స్ అన్నీ తనకివ్వు. ఓకే డాడ్. మీ కంపెనీని రెండుగా చేసినప్పుడు లీగల్ డాక్యుమెంటేషన్ చేయించారా సార్? అవునమ్మా. నాకు ఆ డాక్యుమెంట్స్ కూడా కావాలి సార్. తనుజ, అవన్నీ మొత్తం సేఫ్ లాకర్లో ఉన్నాయమ్మా. ఓకే డాడ్, తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఎస్ సార్, లీగల్గా ఆ బిల్డింగ్ మనదే అని కేసు ఫైల్ చేయొచ్చు సార్. అదీ కాక కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ విడిపోయే ముందు రాయించుకున్న డాక్యుమెంట్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని అడ్డు పెట్టుకొని కళ్యాణ్తో ఒక ఆట ఆడుకోవచ్చు. లైఫ్లో మళ్ళీ మీ కంపెనీ వైపు రాకుండా తనని కంట్రోల్ చేయొచ్చు. ఇది మీ కంపెనీ కాదు, మన కంపెనీ. ఎస్ సార్, మన కంపెనీ. కొత్త ప్రాజెక్ట్స్ మనకి, కొత్త ప్రాబ్లమ్స్ కళ్యాణ్కి. ఇక నుండి ఆట రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళబోతుంది. నిహారిక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చెందిన కొన్ని స్థలాలు, ఫ్యాక్టరీలు నువ్వు కబ్జా చేశావు. నీతి నిజాయితీ అనే అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నావు. దొంగ రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాస్తుల్ని కూడబెట్టావు. వీటన్నిటికీ నువ్వు కోర్టులో సమాధానం చెప్పాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.